హాయ్ అండి. ఈరోజు మనం థర్డ్ క్లాస్ ఇంగ్లీష్ 8th యూనిట్లో ఉన్నటువంటి 'ద లిటిల్ ప్లాంట్' అనే పోయం ఏదైతే ఉందో దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఇక మన పోయం టైటిల్ వచ్చేసరికి 'ద లిటిల్' చిన్నదైనటువంటి ప్లాంట్ మొక్క. 'ద లిటిల్ ప్లాంట్' అనేది మన యొక్క పోయం టైటిల్. ఇన్ ద హార్ట్ ఆఫ్ ఎ సీడ్ బర్రీడ్ డీప్, సో డీప్, ఏ డియర్ లిటిల్ ప్లాంట్ లే ఫాస్ట్ అస్లీప్. ఇన్ ద హార్ట్ ఆఫ్ ఎ సీడ్, సీడ్ మీన్స్ విత్తనము, సీడ్ మీన్స్ విత్తనము. ఇన్ ద హార్ట్, హార్ట్ మీన్స్ హృదయము, హార్ట్ అంటే హృదయము. సో విత్తనం అనేది ఏదైతే ఉందో దాని యొక్క హృదయంలో నుంచి బర్రీడ్ మీన్స్ పాతి పెట్టబడినటువంటి, డీప్ ఎలా, అది కూడా లోతుగా, ఎంత లోతుగా, సో డీప్ చాలా లోతుగా, ఏ డియర్ ఒక ఇష్టమైనటువంటి ప్రియమైనటువంటి, లిటిల్ చిన్నదైనటువంటి ప్లాంట్ ఒక మొక్క, లే పడి ఉంది, ఫాస్ట్ అస్లీప్ గాఢ నిద్రలో ఉందన్నమాట. సో ఇక్కడ మనకి ఏదైతే కనబడుతుందో ఈ విత్తనం, ఆ విత్తనాన్ని మనం పాతి పెట్టినప్పుడు దాని యొక్క హార్ట్ లోపల, అంటే దాని ఇన్నర్ పార్ట్, దాని యొక్క హార్ట్ లోపల బాగా లోతుగా, చాలా లోతుగా పాతి పెట్టబడినటువంటి ఒక ప్రియమైనటువంటి ఒక చిన్న మొక్క గాఢ నిద్రలో ఉంది, అంటే నిద్రపోతూ ఉందన్నమాట. అంటే ఇక్కడ గాఢ నిద్రపోతూ ఉండడం అంటే సీడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం భూమిలో పాతి పెట్టిన తర్వాత అవి జెర్మినేట్, మొలకెత్తడానికి కొంచెం టైం పడుతుంది అనమాట. అప్పటి వరకు ఆ విత్తనం లోపల మనకి ఈ మొక్క ఏదైతే ఉందో ఆ మొక్క గాఢ నిద్రలో ఉంటుంది. వేక్ సెడ్ ద సన్షైన్. సన్షైన్ అంటే ఈ యొక్క సూర్యరశ్మి, అంటే సూర్యుడి నుంచి వచ్చే రశ్మి ఏదైతే ఉందో ఆ సన్షైన్. వేక్ మీన్స్ నిద్రలేగు అని చెప్పేసి సూర్యుని యొక్క కిరణాలు, ఆ యొక్క సూర్యుని యొక్క కిరణాలు ఏవైతే ఉన్నాయో ఆ కిరణాలు ఆ సీడ్ లోపల ఉన్నటువంటి చిన్న లిటిల్ ప్లాంట్ని నిద్ర లేపుతున్నాయి. అండ్ క్రీప్ టు ద లైట్, క్రీప్ సిఆర్ఈపి, క్రీప్ మీన్స్ స్లోలీ నెమ్మదిగా, టు ద లైట్ కాంతి వెలుతురు. అంటే ఓ విత్తనం లోపల ఉన్నటువంటి ఓ చిన్న మొక్క ఒకసారి బయటకు వచ్చి బయట ఉన్నటువంటి ప్రకాశవంతమైనటువంటి కాంతిని ఒకసారి చూడు. వేక్ నిద్రలేగు, సెట్ ద వాయిస్, ఆ వాయిస్ ఏదైతే ఉందో అది చెబుతూ ఉంది. ఇక్కడ వాయిస్ అంటే సన్ రైజ్, సన్షైన్ ఏదైతే ఉందో అక్కడి నుంచి వచ్చే వాయిస్ అనమాట. ఆఫ్ ద రైన్ డ్రాప్స్ బ్రైట్, రైన్ డ్రాప్స్ యొక్క వర్షపు చుక్కలు, ఈ వర్షపు చుక్కలు ఏవైతే ఉన్నాయి అవి బ్రైట్ ప్రకాశవంతంగా పడుతూ ఉన్నాయి వర్షపు చుక్కలు. అంటే మొక్క మనకి విత్తనం నుంచి మొక్క మొలకెత్తాలి అంటే ఏమేం కావాలి? నీరు కావాలి. నీరు అంటే ఇక్కడ రైన్ డ్రాప్స్, అట్లాగే సన్ రేస్ సూర్యుని కిరణాలు కూడా కావాలన్నమాట. అప్పుడు మాత్రమే కదా మనకి మొక్కలు మొలకెత్తుతాయి. కాబట్టి ఇవి రెండు కూడా చెబుతూ ఉన్నాయి, ఇంకా ఎంతకాలం పడుకుంటావు లోపల, నువ్వు బయటికి రా అని చెప్పేసి ఆ విత్తనం లోపల ఉన్నటువంటి డియర్ లిటిల్ ప్లాంట్ని రెండు కూడా, అంటే సన్షైన్ అట్లాగే రైన్ డ్రాప్స్ ఆహ్వానం పలుకుతూ ఉన్నాయన్నమాట. ద లిటిల్ ప్లాంట్ హర్డ్, ఆ చిన్న మొక్క అంటే సీడ్ లోపల ఉన్నటువంటి చిన్న డియర్ లిటిల్ ప్లాంట్ ఏదైతే ఉందో ఇట్ హర్డ్ ద వర్డ్స్ ఆఫ్ సన్షైన్ అండ్ ద రైన్ డ్రాప్స్, సన్షైన్ యొక్క అట్లాగే రైన్ డ్రాప్స్ యొక్క మాటల్ని అది వింది. అండ్ రోజ్ అప్ టు సీ, రోజ్ అప్ మీన్స్ వేకప్, నిద్ర లేచింది. టు సీ ఎవరబ్బా నన్ను పిలుస్తున్నారు అని చెప్పేసి చూడటానికి, సన్షైన్ని చూడటానికి అట్లాగే రైన్ డ్రాప్స్ని చూడటానికి తాను నెమ్మదిగా నిద్ర లేచింది. వాట్ ద వండర్ఫుల్ అవుట్ సైడ్ బయట పక్క, ఇప్పటి వరకు నేను లోపల నిద్రపోతూ ఉన్నాను, బయట ఇలా ఉంటుందా అని చెప్పేసి, వండర్ఫుల్ ఇంత అద్భుతంగా ఉంటుందా అని. వరల్డ్ మైట్ బీ అంటే బయట ప్రపంచం ఇంత అద్భుతంగా ఉంటుందని నాకు తెలియదు అని చెప్పేసి, ఇక్కడ చూడండి తనకి జర్మినేట్ అంటే సీడ్స్ జర్మినేట్ అయిపోయిన తర్వాత, మొలకెత్తిన తర్వాత చిన్న చిన్న మొక్కలు కనబడుతూ ఉన్నాయి మనకి, లిటిల్ ప్లాంట్స్. ఇవన్నీ కూడా బయట ప్రపంచాన్ని చూస్తూ ఉన్నాయన్నమాట. సో బయట ప్రపంచం చూస్తూ, బయట ప్రపంచం ఇంత బాగుంటుందా, బయట ప్రపంచం ఏదైతే ఉందో అది ఇంత బాగుంటుందా అని చెప్పేసి మొక్క తను ఫీల్ అవుతూ ఉంది. తాను ఫీల్ అవుతున్నటువంటి ఈ విషయాన్ని కేఎల్ బ్రౌన్ అనే పోయిట్ ఎవరైతే ఉన్నారో ఆయన చాలా చక్కగా ద లిటిల్ ప్లాంట్ అని చెప్పేసి మనకి పోయం ద్వారా చెప్పడం జరిగింది. ఒకసారి చూస్తే మళ్ళీ ఒకసారి మనం డిస్కస్ చేసుకుంటే, ఇన్ ద హార్ట్ ఆఫ్ ఎ సీడ్, విత్తనం అనేటటువంటి ఒక హార్ట్ లోపల, బర్రీడ్ పాతి పెట్టబడింది, డీప్ లోతుగా, చాలా లోతుగా, ఏంటిది, ఏ డియర్ ఒక ప్రియమైనటువంటి ఇష్టమైనటువంటి చిన్న మొక్క, లే ఫాస్ట్ స్లీప్ పడి ఉంది, ఫాస్ట్ స్లీప్ తీవ్ర గాఢ నిద్రలో పడి ఉందన్నమాట. సో అట్లాంటి మొక్క ఏదైతే ఉందో ఆ మొక్కని వేక్ సెట్ ద సన్షైన్ చెప్తుంది ఏమని, ఇంకా నువ్వు నిద్రలేగు అని చెప్పేసి. అండ్ క్రీప్ టు ద లైట్, క్రీప్ నెమ్మదిగా నువ్వు ఒకసారి బయటకు వచ్చి ఈ బయట ఉన్నటువంటి ఈ వెలుతురుని ఒకసారి చూడు. వేక్ సెట్ ద వాయిస్ నిద్రలేగు, ఇంకా పడుకుంది చాలు. ఆఫ్ ద రైన్ డ్రాప్స్ బ్రైట్, ఈ పడుతున్నటువంటి వర్షపు చినుకులు ఏవైతున్నాయో వాటి నుంచి ఒకసారి వచ్చి ప్రకాశవంతంగా ఉన్నటువంటి ఈ వాతావరణాన్ని ఒకసారి చూడు. ద లిటిల్ ప్లాంట్ హర్డ్, ఆ విత్తనం లోపల ఎక్కడైతే మనం డీప్గా ఉన్నటువంటి
ఆ లిటిల్ ప్లాంట్ ఏదైతే మనం చెప్పుకున్నామో అది ఈ మాటలన్నింటినీ విందనమాట ఇవి. అండ్ రోజ్ అప్ టు సీ. రోజ్ అప్ మీన్స్ వేక్. తను నెమ్మదిగా మేల్కొని బయటకొచ్చి చూసింది. వాట్ ద వండర్ఫుల్ అవుట్ సైడ్ వరల్డ్ మైట్ బీ. వాట్ ద వండర్ఫుల్ అవుట్ సైడ్, బయట పక్క అంటే బయట ప్రపంచం ఇంత అద్భుతంగా ఉంటుందా అని చెప్పేసి తను ఆశ్చర్యాన్ని మన ఇక్కడ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉందన్నమాట. సో ఆ విధంగా ఒక లిటిల్ ప్లాంట్ తన యొక్క జెర్మినేషన్ కానీ తన యొక్క ఇన్నర్ ఫీలింగ్స్ ఎలా ఉంటాయని చెప్పేసి మనకి కేఎల్ బ్రౌన్ గారు చాలా చక్కగా డిస్క్రైబ్ చేస్తూ చెప్పడం జరిగింది. సో ఇది మనకి ద లిటిల్ ప్లాంట్ అనే పోయం ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. ఛానల్ కనుక ఎవరైనా మొదటిసారి చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే వీడియోకి సంబంధించిన లింక్ ఏదైతే ఉందో అది మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఒక మంచి వీడియోలో ఒక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్.